హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా మనము అబ్బబ్బా! మళ్ళీ ఉప్మా అనేవాళ్ళు ఒక్కసారి ఇలా చేస్తే రోజు తినే ఉప్మా, ఇడ్లీ, దోస రుచి మర్చిపోతారండి. అంత టేస్టీగా ఉంటది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా లేదంటే ఈవినింగ్ స్నాక్స్‌లో కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బావుంటదండి. 1, 2 అయితే అస్సలాగరు. అంత బావుంటాయి. చాలా తక్కువ ఆయిల్‌తో హెల్తీగా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్ అండి. రుచి అయితే సూపర్‌గా ఉంటది. వీడియోని మీరెక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్‌గా వస్తదండి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయను తీసుకొని ఇలా పొడవుగా స్లైసెస్‌గా చేసుకొని తీసుకున్నానండి. ఒక కప్పు రవ్వ తీసుకున్నాము. సూజీ, ఉప్మా, బొంబాయి రవ్వ అంటారు కదండీ! ఆ రవ్వ తీసుకున్నానండి. ఇలా మనము పాయలుగా విడదీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్‌లో ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇలా పాయలుగా ప్రెస్ చేస్తుంటే మనము సెపరేట్‌గా అయిపోతాయండి పాయలనేవి. పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు సూజీ ఉప్మా రవ్వ అంటారు కదండీ! ఒక కప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2, 3 దాకా వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక పావు కప్పు దాకా వేసుకోవాలి. కారం మీ టేస్ట్‌ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. నేనిక్కడ పుల్లటి పెరుగు కాకుండా మీడియంగా ఉండే పెరుగు వేసుకుంటున్నాను. దీంట్లో ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు మీ టేస్ట్‌ని బట్టి యాడ్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్‌కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలండి. ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. పైన లేయర్ మనకు క్రిస్పీగా రావడానికి ఒక పావు కప్పు దాకా బియ్యపు పిండి వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ముందైతే ఒక కప్పు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ముందే ఒకటేసారి వాటర్ వేసుకుంటే బ్యాటర్ అనేది పలచగైతది. ముందైతే నేను ఒక కప్పు వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకో కప్పు వేసుకోవాలండి. మొత్తం నేను ఇక్కడ 2 కప్పుల దాకా వాటర్ యూజ్ చేశానండి. ఒక్కొక్కసారి మనకు పిండిని బట్టి కూడా వాటర్ ఎక్కువ తక్కువ తగులుతుంది. చూసుకుంటూ వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా విస్కర్‌తో లేదంటే స్పూన్‌తో మిక్స్ చేసుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు రవ్వ అనేది చక్కగా నానుతుంది. ఇక్కడ నేను 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. రవ్వ అనేది చక్కగా నానిందండి. నేను ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇన్‌స్టెంట్‌గా బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు వంట సోడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా ఉంటాయండి ఈ బ్రేక్‌ఫాస్ట్ అయితే. నేను ఇక్కడ ఒకే బ్యాటర్‌తో 2 రకాలు చూపిస్తున్నానండి. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకునే దానికి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా బ్రష్‌తో ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో 1.5 గరిటెల పిండి వేసుకోవాలండి. మరి లావు కాకుండా, మరి పల్చ కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోవాలండి. ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మంటను మనము లో ఫ్లేమ్‌లో ఉంచి మూత పెట్టేసుకోవాలి. అదే మనం మంటను మీడియం ఫ్లేమ్‌లో లేదంటే హై ఫ్లేమ్‌లో ఉంచితే లోపల వరకు సరిగా ఉడకదండి. పైన క్రిస్పీగా అయ్యి లోపల పచ్చి పచ్చిగా అలా ఉంటది. చూడండి ఇలా ఒకవైపు తడి ఆరిన తర్వాత ఇలా మళ్ళీ బ్రష్‌తో ఇలా ఆయిల్‌ని అప్లై చేసుకొని మరోవైపుకి తిప్పుకోవాలండి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా చక్కగా కాల్చుకోవాలండి. ఇలా చక్కగా కాల్చుకుంటే మనకు లోపల వరకు మంచిగా వేగుతుంది. 2 వైపులా ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో కూడా 1 బై 1 వేసుకోవాలండి. ఆయిల్‌ని ఇలా చాలా తక్కువ ఆయిల్‌లో కూడా చేసుకోవచ్చండి. ఆయిల్ లేకుండా కూడా చేసుకున్నా బావుంటాయి. ఇలా వేసుకోవాలండి. నేను మరొక విధంగా చూపిస్తున్నాను. ఇలా పెద్ద ప్యాన్ ఉంటే లేదంటే దోస ప్యాన్ మీద కూడా వేసుకోవచ్చు. ముందుగా అయితే ఇలా హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసుకొని ఇలా చిన్న చిన్న దోసలుగా వేసుకోవాలండి. సాయంత్రం పూట పిల్లలకి ఇలా స్నాక్‌గా ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చిన్న చిన్నగా వేసుకున్న తర్వాత ఒకవైపు మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి మూత పెట్టేసి. ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలి. 2 వైపులా చక్కగా కాల్చుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఎలాంటి చట్నీ లేకపోయినా ఒట్టిగా తిన్నా కూడా సూపర్‌గా ఉంటాయి. ఇలా 1 బై 1 2 వైపులా మంచి కాల్చుకున్న తర్వాత ప్లేట్‌లోకి తీసుకోవాలి 1 బై 1. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో.
ఇక్కడ నేను మరొక ప్యాన్లో కూడా వేసుకున్నాం కదండి, దాన్ని కూడా రెండు వైపులా చక్కగా కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడైతే నేను సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు, మళ్ళీ మళ్ళీ కావాలంటారండి. చాలా ఈజీగా ఒక 10 నిమిషాల్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు సింపుల్గా చేసుకోవచ్చండి. ఒట్టిగా తిన్నా లేదంటే ఆవకాయతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్ అండి. రెగ్యులర్గా చేసుకునే టిఫిన్ కాకుండా అప్పుడప్పుడు అలా కాస్త డిఫరెంట్గా చేయండి, అందరు ఇష్టంగా తింటారు. ఇక్కడ మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి. మీకు ఇక్కడ రెండు కూడా తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో. వీడియోని లైక్ చేయండి, లైక్ చేసి హై బటన్ని నొక్కండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.